హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో ఎంతో చక్కటి ప్యూర్గా ఇంట్లోనే నెయ్యి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్తో పని లేకుండా ఈజీగా ఒకే ప్యాన్లో నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్కెట్లో ఉండేలాగా నెయ్యి కావాలి, కానీ ఎలాంటి ఫుడ్ కలర్ వాడొద్దు. అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 15 days వరకు కూడా మీగడని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. పాల మీద మీగడని ఫ్రీజర్లో పెట్టుకుంటే అది ఎన్ని డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ మీగడంతా కూడా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. గట్టిగా ఉన్న మీగడంతా కూడా మొత్తం కరిగిపోవాలి. చూడండి, ఇలాగా అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ఎప్పుడు చేసే ప్రాసెస్లో మీగడని మిక్సీలో వేసుకొని దాంట్లో నుంచి వెన్న తీసి పక్కకు పెట్టుకునే ప్రాసెస్ చేసాం. కానీ ఇప్పుడు ఒకే ప్యాన్లో ఈజీగా తొందరగా వెన్న కూడా సపరేట్ అయిపోయి నెయ్యి రెడీ అయ్యే ప్రాసెస్ ఇది. చూస్తున్నారు కదా, కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. నెయ్యి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా లాస్ట్లో బురుగులా వచ్చిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేయండి. పసుపుని యాడ్ చేయడం వల్ల ఎంతో కలర్ కూడా వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టేసుకొని నెయ్యి అంతా కూడా ప్యూరిఫై చేసేసుకోవాలి. అంతేనండి, వేడివేడి అన్నంలోకి అలా ముద్దపప్పు, ఆవకాయ పైనుంచి ఈ నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. పిల్లలకు కూడా చాలా మంచిది. ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.